ఫస్ట్ నువ్వు మాట్లాడు, ఏం కాదు. ఆ రియాక్షన్ ఎట్లుందో చూద్దాం. ఏం కాదు, పట్టుకో, ఏం కాదు కానీ. హలో బాబాయ్, లడ్డు ఎత్తుకోరు బాబాయ్ గారు. ఏమో బాబాయ్, నేను లేచి చూసేసరికి లేదు. ఇవ్వలేదు, నేను ఒక్కనే ఉన్నా. రాకేష్ అన్న కాడికి పోతున్నా ఇప్పుడే. నాకేం భయం అవుతుంది. వాష్రూమ్ వస్తున్నా, లేచి చూసేసరికి ఎత్తుకోవేరు. ఏమో బాబాయ్, ఎవరు. వాన వస్తుంది ఇప్పుడే. సరే. సో హలో గాయ్స్, ఇప్పుడైతే మనకు ఫోన్ చేస్తారు. నేను వీడియో అయితే చేంజ్ చేస్తున్నా. హలో బాబాయ్. నిజంగా బాబాయ్, నమ్మవా? ఏ సౌండ్ లేదు, ఏది లేదు. నేను బల్లెపీట మీద తినట్టు కాలిట్టారే ఉండే. ఏడు 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 ఊడవెక్కొని పోయిరేట వేరాళ్ళు. నేను ఒక్కనే ఉన్నా. రాకేష్ అన్న కాడికి పోతున్నానా. హలో, దగ్గరికి. సరే. నేను రాకేష్ అన్న ఫోన్ చేస్తున్నా, ఇట్లా ఏం కాదు. దెబ్బడి ఇలా మా అన్న ఎత్తుడు. హలో, నేను రాకేష్ అన్నకు ఫోన్ చేస్తావు అన్న. ఫోన్ చేసి కూడా తెలియదు కానీ ఏమో. రాకేష్ అన్నకైతే ఫోన్ చేస్తావు. వాన వస్తుంది, ఫోన్ చేస్తా. నువ్వు చేయి. సో హలో గాయస్, ఇదనే మన మాట. మన వాళ్ళు అయితే మనకైతే ఫోన్ చేస్తారు ఇప్పుడు. మన లడ్డు అయితే పోలేదు, కాకపోతే ప్రాంక్ అన్నమాట అది. చూసుకొని మనకైతే ఇప్పుడు ఫోన్ వస్తుంది. నేను ఫోన్ అనేది మార్చా. మన వాళ్ళు అయితే పక్కలైతే వేస్తున్నారు పండుకోవడానికి. లడ్డు అయితే బోలో గణేష్ మహారాజ్ కి. సో హలో గాయస్, మనకైతే ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి. ఎత్తైతే మాట్లాడదాం. హలో బాబాయ్, వచ్చిపోయిండు. ఏం చేద్దాం మరి అంటుండు. ఇంటికి పోయిండు. మళ్ళా పని పోయి మరి ఏం చేస్తాడు ఆయన గానా ఎత్తుకపోయిన దానికి. మెలక లేకుండా ఎందుకు పడినవరా మరి? నీ ఒక్కనే ఉన్నా ఇక వన్న. నేను అసలు సౌండ్ గిత్త రాలే. ఎట్లా మరి ఇప్పుడు? ఏం చేద్దాం? తెంపిరా దారం మొత్తం. దారం షాక్ తోటి కోసేసారు. లోపలికి పోయిందాక మంచిగా దారా. నేను పండుకున్నానా? భయం అవుతుంది. ఇక చెదరు కప్పుకొని నేను పడినా. గిత్త సౌండ్, గిత్త ఎంత పిల్లి వచ్చిన సౌండ్ కానీ రాలే. సరే ఉండి ఇక. ఎట్లా మరే? పాపం తాకుతారా బాబు? ఎట్లా మరే? ఉండిగా. ఏం చేద్దాం? నీకు ఎందుకు ఏం చేసేది? ఉండిగా. సో హలో గాయస్, మొత్తం అయితే వర్షం వస్తుంది. ఈ వర్షంలో కూడా మేము పట్ట కట్టుకుంటున్నాం. కట్టుర్రా జల్ది కట్టుర్రా. చూడండి గాయస్, మొత్తం వర్షం అయితే ఫుల్ వస్తుంది. మొత్తం లోపలికి అయితే వచ్చేసినాం. ఒక ఫుల్ వాటర్.
మొత్తం ఇంకో తడిచి ఇంకో వాటర్ మొత్తం మన వాళ్ళు అయితే తడిచిపోయారు. ఇది కట్టుకోరా, ఇది కట్టుకో, ఇది ఒక్కటి కట్టలే, ఇది రౌతులేదు ఇటు. మళ్ళీ దీని మీదకి వస్తాయి, మంచం మీదకి వస్తాయి, ఎన్ని నీళ్ళు పోయి వస్తాయి. సో హలో గాయస్, మా వాళ్ళు అయితే మొత్తం వాళ్ళు అయితే హైదరాబాద్ ఉంటారు. కాకపోతే మమ్మల్ని కాబల్ నుంచి అక్కడ హైదరాబాద్ లో వాళ్ళు చదువుకుంటారు. అయితే మేము ఇట్లా ప్రాంక్ చేసినాం అన్నమాట. అలా ఇట్లా లడ్డు పోయింది అది కాకపోతే ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసి చెప్తాం. సో హలో గాయస్, ఇప్పుడైతే మనం అయితే ఫోన్ చేద్దాం. వచ్చినట్టుగా ఇక్కడికి వచ్చినట్టు వాడైతే లడ్డు పోయిందని చెప్పిండు. ఇట్లా చెప్పించినాం మేమే, ప్రాంక్ ఇది అన్నమాట. లడ్డు పోయిందని ప్రాంక్. అన్నలు అయితే అక్కడ హైదరాబాద్ ఉంటారు. ఫోన్ చేసి అన్న లడ్డు పోయింది అన్న అని చెప్పేద్దాం. అన్న రియాక్షన్ ఎలా ఉందో చూద్దాం. ఫోన్ చేసుకుని హలో హలో అన్న, చెప్పరా. వీడికి వచ్చినా అదే అదే దీంతోనే తెంపారు, ఏంటో షాక్ తోని. ఊరి వేసింది అయ్యా, ఊర్లో అయితే ఇంతవరకు వంది పోలే. మన బాడ కట్టాడు మన ఆడ కట్టుకోలు చేస్తారు, మన ఇక్కడ వాళ్ళు వేరు. బాగా ఆడే రాజు ఈ నెంబర్ ఎక్కడరా? నెంబర్ అగ్నిగా ఇట్లా చేసిన నా సెల్లు అది మొత్తం వాటర్ తడిసింది, మొత్తం పని చేస్తలేదు. సరే, ఎవరికైనా చెప్పినవా? ఎవరిని చెప్పాలండి, సపరేట్గా సనియా నేను కలిసి వచ్చినాం ఇద్దరం. మీరు ఎవరికి చెప్పకరి పొద్దు పొద్దు తెచ్చి ఆడబెట్టు దానికి. మళ్ళా పైసలు ఉన్నాయా? ఉన్నాయి కంపెనీ ఉన్నాయిగా. మీరు పనుకోవద్దారా? రోజు వంతలేరాట కాడ అంతలే. పని ఏమైందిరా మీకు? ఎవరు పెట్టిరు మిమ్మల్ని? సోనా పాకిస్తాన్ ఏందట? తిట్టిండు, పోయితే అమ్మా అంటే తెలియదు. అప్పుడు నాకు పని ఉన్నది, నేను పోయిన ఇంకటు. సనియాని కలర్ ప్యాకెట్ తెమ్మని పోయితే బొర్రా అది ఇది అని అన్నాడు. మళ్ళీ పొద్దుగాల నాకు ఫోన్ చేసిండు, మళ్ళీ మిమ్మల్ని తిన్నారా అది అని అంటుంది. ఇక మేమేమంటాం, అదే అన్న నువ్వు తెమ్మనిలేవా, కలర్ ప్యాకెట్ తెమ్మనిలేవా, అట్ట అనలేవా అన్న అంటే, శనిగా అనలో అన్న అంటే, ఎందుకు తిన్నారా అది తిన్నారా అన్నాడు. ఆడ ఇచ్చినందుకు పోతలేరా? వాందారా అందరిది కదా అది, మా సొంతందా? ఆడదిచ్చి మీరే అన్నారా? మన సొంతం అయితే మీరు ఫీల్ కావాలి, కానీ మీకు లేదా హక్కు? ఆయన అనగానే ఇక మాకేం అవసరం అని సపరేట్. అందుకే పోతలేరా? మనసులో పెట్టుకుంటారా? ఏమంటే చెప్పాలి, గిట్ట కాదు గట్ట అయితేనే ఉన్నట్టు అని చెప్పాలి. కానీ ఇప్పుడు ఎట్లా మరి? ఇక ఎట్ట ఏముంది, మీరు ఎవడన్నా మీ అన్న చెప్తాడేమో, మీ అన్న చూసి అప్పుడే పోయిందట, ఏం చేద్దాం మరి అని. మీ అన్న ఎవరికి చెప్పగలరు, ఎట్టయినా తెలుస్తుంది నాకు తెలిసి. వీళ్ళు ఇజ్జత పోతుంది. చెప్పడానికి ఏం చేస్తారు, మాటలే ఆడెడుతుండా పోరాడు. ఆడేడుతున్నా అగిలిగాడు. ఏడ్చేందుకు రా, కావాలని చేసిండా అని ఏమనుకో కదా. పోయింది, రేపు అయితే తెచ్చిపెట్టరు చూద్దాం. అన్న నాకు తెలియదు అన్న, వాళ్ళు ఎప్పుడు వచ్చిర్రు. సరేరా, ఏం కాదు, నువ్వు ఏమన్నా పండదానికి మనం ఏం చెప్తాం. నన్ను అంటారు, నాకు భయం అవుతుంది. ఎవడేమన్నాడు కానీ అప్పుడే సరే అన్న. రేపైతే పూర్తిగాల ఇంకోటి తెచ్చిపెట్టరు, పైసలు ఉన్నాయిగా. ఏమన్నా ఎవడేమన్నాడు అంతే. భయం పన్నెండు కాక నిన్ను అనుకుంటున్నా. భయం అవుతుంది అన్న. ఎవడేమన్నాడు, నేను చూసుకుంటా.
నిన్ననే నిన్ననే బెదిరించిపోయారన్న. ఏమో ఎవరు వచ్చి కొట్టిపోయారు. ఎవరో కొట్టిపోతేనే నేను సతీష్ పిలిచిన. సో హలో గైస్, ఇప్పుడైతే ఫోన్ చేసి మనం అయితే ప్రాంక్ అని చెప్పుదాం. వాళ్ళు ఎంత కంగారు పడతారు. లడ్డు పోయిందంటే మామూలు విషయం కాదు. ఇట్లా మేము ఏదో వీడియో కోసం ప్రాంక్ అని చెప్దామని ఇట్లా కాల్ చేద్దామని చేసినాం. ఈ మైక్ అందులోటి మైక్ పని చేస్తలేదు. సో హలో గైస్, లైట్ అయితే ఇంకా మైక్ ఛార్జింగ్ అయిపోయింది. వీడియో తీయలేము, కట్ చేసినాం. వాయిస్ వచ్చింది కానీ కాకపోతే స్టక్ అయింది అంతా. ఇప్పుడైతే ఫోన్ చేసి మాట్లాడదాం. అలా రియాక్షన్ ఎట్లుంది అన్న, ఏమైంది, ఫోన్ చేస్తున్నా. హలో అన్న. నైట్ నిద్ర లేకుండా చేసారు కదా. నిద్ర లేకుండా చేసారుగా. మీకేమైంది? అరే నిద్ర పోలే నైట్. నిద్ర పట్టలేదా? నిద్ర పడలే కదా. గంట సేపు వృత్తానే కూర్చున్నాం. నాకు డౌట్ వచ్చింది. 12 గంటల దాకా పోతారు ఇల్లు, ఇప్పుడు లడ్డు కూడింది. నాకు డౌట్ వచ్చింది కానీ ఏమో మరి అలా ఉన్నారు.